చాలామంది కష్టపడి పనిచేస్తుంటారు. ఆ పనికి తగ్గట్లుగా సంపాదిస్తుంటారు. కొందరు పని ఎక్కువ చేసినా సంపాదన మాత్రం తక్కువగా ఉంటుంది. ఫలితంగా చాలీ చాలని జీతాలతో ఇబ్బందులు ఎదుర్కొంటూ కాలం వెళ్లదీస్తుంటారు. అన్నిటికంటే ముఖ్యంగా సంపాదించడం తెలిసినా కొందరికి వాటిని నిర్వహించడం తెలియదు. ఫలితంగా అనేక సమస్యలను ఫేస్ చేయాల్సొస్తుంది. జీతం రాగానే అడ్డగోలుగా ఖర్చు చేయడం, ఆపై తదుపరి జీతం కోసం ఎదురుచూసేవారు చాలామంది ఉంటారు. దీనికి కారణం ఆర్థిక నిర్వహణ లేకపోవడమే. జీతాన్ని ఎలా ఖర్చు చేయాలో తెలియక ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటుంటారు. జీతం ఎక్కువైనా తక్కువైనా మీ భవిష్యత్తు సురక్షితంగా ఉండాలంటే ఖచ్చితంగా ఎంతో కొంత డబ్బు ఆదా చేసుకోవడం చాలా ముఖ్యం. ఆర్థిక సమస్యలు రాకుండా ఉండేందుకు, జీవితంలో సమస్యలు ఎదుర్కోకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ 3 విషయాలు తెలుసుకోవాలని ఆర్థిక నిపుణులు చెబుతుంటారు. మొదటగా డబ్బు సంపాదించడంతో పాటు మనం సంపాదించే డబ్బులో ప్రతి నెల కనీసం 20% పెట్టుబడి పెట్టాలి. సరైన చోట పెట్టుబడి పెట్టడం ద్వారా భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది. ఇక రెండో పద్ధతి ఏంటంటే ఉద్యోగం కోల్పోవడం, వ్యాపారంలో నష్టపోవడం వంటి చెడు సమయాలు ఎప్పుడైనా జరగచ్చు. అటువంటి సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోనవసరం లేకుండా అత్యవసర నిధిని కలిగుండాలి. కనీసం 6 నెలల పాటు సౌకర్యవంతంగా ఉండేందుకు తగిన అత్యవసర నిధిని సేవ్ చేసుకోవాలి. ఎమర్జెన్సీకి డబ్బులు కావాలని ఎవరినీ అడిగే పరిస్థితి లేకుండా చూసుకోవాలి. ఎల్లప్పుడూ ఒకరిని అడిగే బదులు మీ స్వంత డబ్బులను దాచుకోవడం ఉత్తమం. కరోనా కాలం తర్వాత ప్రజలు ఆరోగ్య బీమా ప్రాముఖ్యతను బాగా అర్థం చేసుకున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ ఆరోగ్య బీమాను కలిగి ఉండడం చాలా ముఖ్యం. ఈ ఆరోగ్య బీమా భవిష్యత్తులో వైద్య ఖర్చుల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. ప్రస్తుతం ఏ వ్యాధి వచ్చినా లక్షలు వెచ్చించాల్సి వస్తోంది. అలాంటి పరిస్థితిలో ఆరోగ్య బీమాను తీసుకోవడం చాలా ముఖ్యం.